కడపలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. రాత్రి వేళల్లో మొత్తం 6గురున్న చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించారు. కడపలోని వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ చోరీకి ప్రయత్నించారు. పలు చోట్ల రెక్కి నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీంతో కడప పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికీ ఎలాంటి చోరీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు కడప నుంచి అందిస్తారు. మధు, కడపలో చెడ్డీ గ్యాంగ్ రెక్కి నిర్వహించినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటివరకైతే ఎలాంటి చోరీ జరగలేదు. సో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఎటువంటి కీలక విషయాలు బయటపడ్డాయి? ఫ్యూచర్లో ఏమైనా ఇప్పుడు చోరీ ఏమైనా ప్లాన్ చేశారు? రాధిక, గత కొద్ది రోజుల క్రితం ఇదే విధంగా చెడ్డీ గ్యాంగ్ కలకలం కడప నగరంలో చోటు చేసుకుంది. అయితే జిల్లా వ్యాప్తిగా గత 6 సంవత్సరాల కిందట బీహార్కి చెందిన వారు చెడ్డీ గ్యాంగ్ ఇక్కడ తిరుగుతున్నారు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆ గత 6 సంవత్సరాల కిందట అయితే చెప్పినారు. అయితే మరోసారి ఈ కడప నగరంలో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కడప నగరంలోని రెడ్డి కాలనీలో ఒక ఇంట్లో చొరబడినట్లు తెలుస్తుంది. చెడ్డీ గ్యాంగ్ పనేనా లేదా వేరే వాళ్ళు ఏమన్నా తిరుగుతున్నారా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇప్పటికే పోలీసులు అప్రమత్తమై కడప నగరం మొత్తం అప్రమత్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే మరోసారి చెడ్డీ గ్యాంగ్ కలకలం కడప నగరంలో చోటు చేసుకోవడంతో కడప నగర వాసులు అయితే భయాందోళనకు గురి అవుతున్నట్లు తెలుస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ మధు.